పవన్ కళ్యాణ్ గారు ఎలా నెగ్గుతారు? ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకి భారీ ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హాయ్ హలో! వెల్కమ్ టు ఎస్ఎం గాసిప్స్ విత్ పాషా. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం గురించి నేను ట్రోలర్స్‌కి ఒక చిన్న క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. తమిళనాడు పాలిటిక్స్‌కి, మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌కి చాలా తేడా ఉంది. తమిళనాడులో ఎలా ఉంటదంటే, సినిమా ఇండస్ట్రీ అనేది పుట్టింది. అక్కడ సినిమా వాళ్ళకి క్రేజ్ అనేది ఎక్కువ ఉంటది. అక్కడ జనాలు కూడా సినిమా వాళ్ళని ఒక దేవుళ్ళలాగా భావిస్తా ఉంటారు. అదీ కాకుండా డీఎంకే, ఏడీఎంకే పార్టీస్ గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళే పాలిస్తారు అక్కడ ప్రజల్ని. కొత్త నాయకుడు ఎవరైనా వస్తే బాగుండును అనే ఆలోచన వచ్చారు. ఆ టైంలోనే విజయ్ గారు టీవీకే పార్టీ ప్రారంభించారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు గెలవడం జరిగింది. అఫ్‌కోర్స్ అది కాకుండా ఆయన పాలిసీస్ కూడా బానే ఉన్నాయి. అది వేరే విషయం అనుకోండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, మన ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రాజకీయాలు అవి నడవు. ఎక్కువ మన రాజకీయం మొత్తం కులాలు, మతాలు వీటి మీదే రాజకీయం మొత్తం నడుస్తూ ఉంటాయి. వీడు మన కులమోడైతే చాలు, వాడికి వెంటనే ఓటు గుద్దేస్తారు. అంతేగాని వాడు మంచి చేశాడా, చెడు చేశాడా అలాంటివి ఏమి ఆలోచించరు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించరు, చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించరు, జగన్ గారి గురించి ఆలోచించరు. వాళ్ళ కులాలు వీళ్ళకి ఓకే అయితే చాలు, వెంటనే ఓటు గుద్దేస్తారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా నెగ్గుతారు? ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకి భారీ ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని. అయినా ఆయన ఏం చేశారు? మనం అధికారంలోకి వస్తే తప్ప ప్రజలకి మంచి చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకుంటే అధికారం వస్తది. అధికారం వస్తే మన ప్రజలకి మంచి చేయొచ్చు అని భావించారు. ట్రోలర్స్‌కి ఇంకో విషయం కూడా చెప్తున్నా. మనకి విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా గాని, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చే ఒక మంచి జగన్ లాంటి లీడర్ ఉన్నా గాని, మీరు ఎంతకాలమైతే కులం, మతం ఇలాంటి పిచ్చిలో పడి ఉంటారో, మన భారతదేశాన్ని ఎవ్వరు బాగు చేయలేరు. ఇది మాత్రం ట్రోలర్స్ గుర్తుంచుకోవాలి. జై హింద్. Please do subscribe my channel. Thank you.